ఊడలమర్రి పార్ట్ 2. రచన చెడుదీపు సంతోష్ కృష్ణ. కథనం కృష్ణవేణి శఠకోపన్. వర్షం సన్నగా కురుస్తోంది. రోడ్లపై అక్కడక్కడా వర్షపు నీరు నిలిచిపోయి ఉంది. తలపై గొంగళి కప్పుకొని పొలాలకు వెళుతున్నారు కొందరు గ్రామస్తులు. రోడ్డు పక్కగా ఉన్న టీ హోటల్లో కొందరు కూర్చున్నారు. ఎఫ్ఎం రేడియోలో నుండి వస్తున్న పాటలు వింటూ వేడివేడి కాఫీని తాగుతున్నారు. మరికొందరేమో టేబుల్పై ఉన్న ఆ రోజు న్యూస్ పేపర్ని తిరగేస్తున్నారు. అంతలోనే ఆ హోటల్ ముందు సడన్ బ్రేక్తో ఆగింది ఓ కారు. అందులోంచి ఓ వ్యక్తి దిగాడు. 6 అడుగులుంటాడు. కళ్లకి కాస్ట్లీ గ్లాసెస్ పెట్టుకున్నాడు. చేతిలో విలువైన సెల్ ఫోన్ మెరుస్తోంది. ఫుల్ సూట్లో ఉన్నాడు. అతని కదలికలో దర్పం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాని అతని మొహం టెన్షన్తో నిండిపోయి ఉంది. వర్షం చినుకలకు తల తడవకుండా 2 చేతుల్ని తలపై పెట్టుకుని ఆ హోటల్లోకి నడిచాడతను. అతన్ని చూసిన ఆ ఊరి గ్రామస్తుల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. సతీష్ బాబో అన్నాడు ఓ గ్రామస్తుడు అతని దగ్గరికి వచ్చి. ఎన్నాళ్లకొచ్చావు బాబూ, మీ ఆవిడ బాబు అందరూ కులాసాగా ఉన్నారా? మరో గ్రామస్తుడు అడిగాడు. హోటల్ యజమాని సతీష్కు వేడివేడి టీ తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత ఈ ఊరితో పనిబడినట్టుంది అంటూ సతీష్ చేతికి టీ గ్లాస్ ఇచ్చాడు. ఊరు చాలా మారిపోయింది టీ తాగుతూ అన్నాడు సతీష్. అంతా మీ సెలవే కదా బాబూ అంటూ. ఏంటి మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు? సతీష్ మొహాన్ని పరీక్షగా చూస్తూ అన్నాడు మరో గ్రామస్తుడు. అవును, నేను వెంటనే మా మామయ్య గారింట్లోకి వెళ్ళాలి. ఆ ఇంటికి ఎవరి దగ్గరున్నాయి? సతీష్ మాటలకి పక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డారు గ్రామస్తులు. ఏటిబాబు మీరంటున్నది? ఆ ఇంటికి తాళం పడి దాదాపు 25 సంవత్సరాలు కావస్తోంది. పైగా జమీందారు శ్రీహరి తన ఇంటి చుట్టూనే దెయ్యమై తిరుగుతున్నాడు. రాత్రివేళలో ఆ ఇంటి సాయలకు కూడా వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించరు. ఆ విషయం నాకు తెలుసు. కాని ఆ ఇంటి తలుపులు ఈరోజు నేను తెరుస్తాను. బాబూ, మీరు తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరమైంది. ఆ జమీందారు గారి ఆత్మ చాలా శక్తివంతమైంది బాబూ. పైగా ఎవరి మీదో పగతో రగిలిపోతాంది. అర్ధరాత్రి ఏళ్లల్లో ఆ ఇంట్లో నుండి భయంకరమైన అరుపులు వినిపిస్తుంటాయి. ఒరే రండ్రా, రండి, నాకు ఆకలేస్తాంది. మనిషి రక్తం కావాలి, రండ్రా, ఈ ఇంట్లోకి ఒక్కడైనా రండి, నా ఆకలి తీర్చండ్రా అంటూ వినిపించే ఆ మాటలు ఈ ఊళ్ళోని ప్రతి ఒక్కరూ చాలా స్పష్టంగా వింటున్నారు బాబూ. మీరు ఆ ఇంట్లోకి వెళ్లారంటే కోరి కోరి సావును కొని తెచ్చుకున్నట్టే నిలువునా వణికిపోతూ అన్నాడు గ్రామస్తుడు. మీరిచ్చిన సలహాకి కృతజ్ఞతలు. ఆ ఇంటి తాళం చెవులు ఎవరి దగ్గరున్నాయో చెప్పండి అసహనంగా అన్నాడు సతీష్. తామెంత చెప్పినా అతను వినడని వారికి అర్థమైపోయింది. ఈ ఊరి పట్వారీ దగ్గరున్నాయండి అన్నాడు మెల్లిగా హోటల్ యజమాని. థ్యాంక్స్ అంటూ పర్సు తీశాడు డబ్బులివ్వడానికి. భలే ఒడివా బాబూ, నీ దగ్గర డబ్బులు తీసుకుంటావా అంటూ సున్నితంగా తిరస్కరించాడు హోటల్ యజమాని. అతని వైపు నవ్వుతూ చూశాడు. అక్కడి వారి దగ్గర సెలవు తీసుకుని కారెక్కాడు. ఒకప్పటి కొండాపురానికి ఇప్పటి కొండాపురానికి చాలా తేడా కనిపించింది సతీష్కి. అంతా మారిపోయింది. పూరి గుడిసెలు పెంకుటిళ్లతో ఉండే కొండాపురంలో ఇప్పుడన్నీ డాబాలే కనిపిస్తున్నాయి. ప్రతి వీధిలోనూ సిమెంటు రోడ్లున్నాయి. పట్నం వాసనలు ఆ పల్లెటూళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే చుట్టూ ఉన్న పంట చేనులు, వరి పొలాలు కొండాపురం ఇంకా పల్లెటూరే అని చాటి చెప్తున్నాయి. 5 నిమిషాలలో పట్వారీ ఇల్లు చేరుకున్నాడు సతీష్. తన ఇంటి ముందు ఖరీదైన కారు ఆగడంతో ఇంట్లో నుండి పరుగు పరుగున బయటికి వచ్చాడు పట్వారీ. కారులోంచి దిగుతున్న సతీష్ని చూడగానే అతని మొహం ఆనందంతో విప్పారింది. సతీష్ బాబూ, బావున్నావా? ఎన్నాళ్లైంది మిమ్మల్ని చూసి. ఇంట్లో అందరూ కులాసాయేనా? ఆనందంతో ప్రశ్నల వర్షం కురిపించాడు. కులాసాయే అన్నట్టుగా తల ఊపాడు సతీష్. అయ్యో, తడిసిపోతున్నారు, రండి రండి, ఇంట్లోకి దయచేయండి అన్నాడు పట్వారీ. అంత టైం లేదు, మీతో అర్జెంటుగా పనిపడింది అన్నాడు సతీష్. ఏంటి బాబూ? పట్వారీ నొసలు ముడిపడ్డాయి. జమీందారు శ్రీహరి ఇంటి తాళం చెవి మీ దగ్గరుందని తెలిసింది. ఆ తాళం చెవి కావాలి. సతీష్ మాటలకు ఉలిక్కిపడ్డాడు పట్వారీ.